పెడతాను చూడు. కొంచెం త్వరగా చేసేద్దాం, అయిపోతుంది, టైం లేదు. సో ఫస్ట్ నేచర్ అండ్ స్కోప్ రెండు ఉన్నాయి. దేనికైనా సరే నేచర్ అంటే మీనింగ్, న్యాచురల్గా దాని క్యారెక్టర్ ఏంటి అని అర్థం. నేచర్ అంటే ఇప్పుడు ఒక మనిషే, ఓకేనా. వాడి నేచర్ ఏంటి అంటే వాడు కుక్క లాంటోడు. వాడిది కుక్క మనస్తత్వం అంటే వాడు కొంచెం న్యాయంగా నీతిగా ఉంటాడు, హానెస్ట్గా ఉంటాడు అని అర్థమవుతుంది. వీడు ఒక జింక కాదు, వీడు ఒక నక్క. వాడేంది సార్, వాడు అసలు విశ్వాసం లేని కుక్క వాడు ఒక నక్క, గుంట నక్క అంటారు కదా, దాని నేచర్. సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నేచర్ ఏంటి అంటే దాని న్యాచురల్గా దాని క్యారెక్టర్ ఏంటి అంటే అది దేనికి రిలేటెడ్ అయినది అని అర్థం. అంటే క్యాలిక్యులేషన్ రిలేటెడ్ అయిందా, ఎవరికైనా ఉపయోగపడే దానికి సంబంధించిందా అన్నమాట. సో నేచర్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఫస్ట్ దాని నేచర్ తెలుసుకున్న తర్వాత దాని స్కోప్ తెలుసుకోవాలి. అంటే ఆ స్కోప్ అంటే మీనింగ్ ఏంటంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ దేన్ని కవర్ చేస్తుంది, ఓకేనా. దేన్ని కవర్ చేస్తుంది అని అర్థం. నేచర్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏమేమి ఉన్నాయంటే నేచర్లో ఫస్ట్ వన్ ఎస్టిమేట్స్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్. క్యాపిటల్ రిక్వైర్మెంట్ని ఎస్టిమేట్ చేస్తుంది. ఆ కంపెనీకి ఎంత క్యాపిటల్ అవసరం, ఎంత డబ్బులు అవసరమో అనేదాన్ని ఎస్టిమేట్ చేస్తుంది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఎస్టిమేట్ చేస్తుంది. నెక్స్ట్ డిసైడ్స్ క్యాపిటల్ స్ట్రక్చర్. ₹1,00,000 కావాలి అని ఎస్టిమేట్ చేస్తుంది. ఈ ₹1,00,000 ఎలా ఉండాలి, డబ్బులు ఇంటి నుంచి ₹1,00,000, బ్యాంకు నుంచి ₹1,00,000 తీసుకురావాలా, డిబెంచర్స్ ఇష్యూ చేసి ₹1,00,000 తీసుకురావాలా, లేదంటే షేర్స్ ఇష్యూ చేసి ₹1,00,000 తీసుకురావాలా అనేది. ఇది క్యాపిటల్ స్ట్రక్చర్. క్యాపిటల్ స్ట్రక్చర్ అంటే క్యాపిటల్ షేప్ అన్నమాట. అంటే ఇప్పుడు ఒక గోడ కడుతున్నామంటే దాంట్లో ఇటుక వాడామా, సిమెంట్ రాయి వాడామా, కంకర వాడామా అని తెలుసుకోవడం దాని స్ట్రక్చర్ అన్నమాట, ఓకేనా. ఇక్కడ క్యాపిటల్ స్ట్రక్చర్లో నువ్వు అప్పు ద్వారా తీసుకొచ్చావా, నీ ఓన్ అమౌంట్ తీసుకొచ్చావా, షేర్స్ ఇష్యూ చేసి తీసుకొచ్చావా, డిబెంచర్స్ ఇష్యూ చేసి తీసుకొచ్చావా, ఎలా తీసుకొచ్చావు డబ్బులు, లేదంటే గవర్నమెంట్ నీకేమైనా గ్రాంట్ ఇచ్చిందా, ఫ్రీగా డబ్బులు ఇచ్చిందా, ఎలా ఉండాలి ఈ క్యాపిటల్ అనేది చూస్తారు. ఫస్ట్ ₹1,00,000 కావాలా అని ఎస్టిమేట్ చేస్తుంది. ఎంత కావాలి, ₹1,00,000 కావాలా, ఓకే ₹1,00,000 కావాలి. ఇది ఏ రూపంలో ఉండాలి ఈ క్యాపిటల్, ఇది ఎందుకు, ₹1,00,000 ఊరికే వచ్చేది కదా, దానికి ఖర్చు ఉంటుంది. ఇప్పుడు షేర్స్ ఇష్యూ చేయాలంటే ముందుగా నువ్వు ప్రాస్పెక్టస్ ఇష్యూ చేయాలి. అంటే మా కంపెనీ ఉంది, ఇప్పుడు మేమందరం తిరిగాం కదా, జిఆర్టీ కంపెనీ ఓపెన్ చేశారు, ఇక్కడ జిఆర్టీ జ్యువెలర్స్ ఓపెన్ చేశారు, ఇదిగోండి విజిటింగ్ కార్డు, ఇన్విటేషన్ కార్డు తీసుకోండి చూడండి అని. అలాగా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, మేము ఇలా కంపెనీ ఓపెన్ చేసామని అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, అది ఖర్చే కదా. ప్లస్ ప్రాస్పెక్టస్ అనేది ఉంటుంది, మా కంపెనీ ఇలాంటి కంపెనీ, ఇవి తయారు చేస్తాం మేము, మాకు ఇదిగో చూడండి లాస్ట్ ఇయర్ మా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూడండి, మంచి ప్రాఫిట్ ఉంది, మా బ్యాలెన్స్ షీట్ చూడండి, అసెట్స్ చాలా ఎక్కువ ఉన్నాయని చూపిస్తుంది ప్రాస్పెక్టస్. అవి ఇస్తేనే దాన్ని చూసి నమ్మి వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇవన్నీ చేయడానికి ప్లస్ లీగల్గా ఇవి చేయాలి కాబట్టి లీగల్ ఛార్జెస్ ఉంటాయి, ఓకేనా. ఒక లాయర్ని తీసుకొని అఫిడవిట్ చేసుకొని అన్నీ చేయాలి, లీగల్ ఛార్జెస్ ఉంటాయి, ఇన్ని ఖర్చులు ఉంటాయి అన్నమాట. సో ఇది కాకుండా సొంత డబ్బులు తెచ్చామనుకో ఏ ఖర్చు ఉండదు, దానికి వడ్డీ కూడా కట్టాల్సిన అవసరం లేదు. అలాగే వేరే ఎవరి దగ్గర అయినా అప్పు తీసుకురావాలంటే, బ్యాంకు నుంచి అప్పు తీసుకురావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నెలకి ₹10 అనుకో వడ్డీ, నెలకి ₹10 అంటే ఓకే. ఇంకొకడు ఏమంటాడంటే నెలకి పావలానే అంటాడు, ఓకేనా. ఇంకోటి ఏమంటాడంటే నాకు ఇలా కాదు పర్సంటేజ్ ఇచ్చేయాలి నాకు డబ్బులు అంటాడు. సో దీంట్లో ఏది బెటర్గా అనిపిస్తుందో కంపెనీకి దాని దగ్గరగా తీసుకుంటారు డబ్బులు. సో ఇది క్యాపిటల్ స్ట్రక్చర్. ఫస్ట్ డబ్బులు ఎంత కావాలి అని డిసైడ్ చేస్తుంది, ఎస్టిమేట్ చేస్తుంది, ఎస్టిమేట్స్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ ఆ క్యాపిటల్ అనేది ఏమేమి అయి ఉండాలి, డెట్ అప్పు అయి ఉండాలా, అంటే డెట్ క్యాపిటల్ అయి ఉండాలా, లేదంటే ఈక్విటీ క్యాపిటల్, ఎవరైనా షేర్స్ ఇష్యూ చేసి తీసుకునే ఈక్విటీ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్స్ క్యాపిటల్ ఇలా ఉండాలా అనేది క్యాపిటల్ స్ట్రక్చర్ని డిసైడ్ చేస్తుంది. ఫస్ట్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ని ఎస్టిమేట్ చేస్తుంది ఎంత అవసరం అనేది. నెక్స్ట్ అవసరమైన అమౌంట్ ఏ రూపంలో తీసుకోవాలి ఆ క్యాపిటల్ స్ట్రక్చర్ని డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ సెలెక్ట్ సోర్స్ ఆఫ్ ఫండ్ కాదు ఇది ఫండ్,
సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ని సెలెక్ట్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ని సెలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ వన్, క్యాపిటల్ ఎంత అవసరమో దాన్ని ఎస్టిమేట్ చేస్తుంది. తర్వాత క్యాపిటల్ స్ట్రక్చర్ ఇలా ఉండాలి అని ఇది డిసైడ్ చేస్తుంది అన్నమాట క్యాపిటల్ స్ట్రక్చర్ని. ఓకేనా. అంటే డెట్ ఇంత, అప్పు ఇంత ఉండాలి, మన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఇంత ఉండాలి, మనం సొంత అమౌంట్ ఇంత ఉండాలి, అలాగనమాట. నెక్స్ట్, ఒక్కొక్క సోర్స్ ఆఫ్ ఫండ్, డెట్ ఫండ్ అయితే, అప్పు తెచ్చిన ఫండ్ అయితే దాని దగ్గర చూసుకొని దానికి ఏమేమి ఛార్జెస్ పడతాయి, ఏమేమి ఖర్చు పెట్టాలన్నీ చేసుకొని తెచ్చుకుంటుంది డబ్బులు. అలాగ నెక్స్ట్, ఈ తెచ్చిన అమౌంట్ మొత్తాన్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, దేనికి యూస్ చేయాలి అనేది తీసుకుంటుంది అనమాట. అది పర్ఫెక్ట్గా యూస్ చేయాలి, ఖర్చు పెరగకూడదు, మనకి దేనికి ఎంత అవసరం అంతే యూస్ చేయాలి. సో దానికి యూస్ అవుతుంది. నెక్స్ట్, రైజెస్ షేర్ హోల్డర్ వాల్యూ, ఇవన్నీ చేసి ఇన్వెస్ట్ చేస్తుంది. ఓకేనా. ఇది ఒక్కటే కాదు దాని పని, ఇన్వెస్ట్ చేయడం ఒక్కటే పని కాదు. ఈ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండాలంటే దీని నుంచి ప్రాఫిట్ బాగా వచ్చేటట్టు ఉండాలి, నమ్మి ఇన్వెస్ట్ చేసిన షేర్ హోల్డర్స్ వాల్యూ పెరిగేటట్టు ఉండాలి, రైజ్ అయ్యేటట్టు ఉండాలి. రైజెస్ షేర్ హోల్డర్స్ వాల్యూ, ఇది కూడా దీని నేచరే అన్నమాట. నెక్స్ట్, మేనేజ్మెంట్ ఆఫ్ క్యాష్ని మేనేజ్ చేయడం అంటే ఒక కంపెనీలో ఎంత అమౌంట్ దేనికి యూజ్ చేయకుండా, దేంట్లోనూ ఇన్వెస్ట్ చేయకుండా ప్యూర్ లిక్విడ్ క్యాష్లో ఎంత ఉండాలి అనేది ఇది చేస్తుందన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ టైం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చేస్తారు. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో ప్రతిసారి చేసినప్పుడు ఇంత అమౌంట్ యూస్ అవుతుంది, ఇంత అమౌంట్ మన చేతికి వస్తుంది, ఇంత అమౌంట్ మిగులుతుందని ఉంటుంది. దాని తగ్గట్టుగా నీకు అర్థమవుతుంది ఎంత అమౌంట్ మనకి ఖర్చు అవుతుంది, అంటే ఎంత అమౌంట్ మన చేతిలో ఉండాలి అనేది తెలుస్తుంది. సో అంత అమౌంట్ చేతిలో పెట్టుకుంటారు. మిగతా అమౌంట్ని అలాగే పెట్టుకుంటే వేస్ట్ అయిపోతుంది, ఊరికే బీరువాలో పడి ఉంటుంది డబ్బులు. అలా ఉండకుండా బిజినెస్కి ఎంత అమౌంట్ అయితే యూస్ అవుతుందో అంత అమౌంట్ని పెట్టి మిగతా అమౌంట్ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ ఈ అమౌంట్ అంతా ఏంది, అప్పే కదా తెచ్చింది. అప్పు తెచ్చినప్పుడు అప్పు తెచ్చిన అమౌంట్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. ఎంతైతే అమౌంట్ బిజినెస్ కావాలో అంత పెట్టుకొని క్యాష్, మిగతా క్యాష్, ఇప్పుడు ఈ మిగతా క్యాష్ని రెండు రకాలుగా చేయాలి. ఒకటి, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే నువ్వు ఎంతకైతే తెచ్చావో, అప్పుకి తెచ్చావు కదా డబ్బులు, దానికన్నా ఎక్కువ లాభం వచ్చేటట్టు ఉంటే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయి. రూపాయి వడ్డీకి తీసుకొచ్చి ₹1 వడ్డీకి ఇవ్వకూడదు. నువ్వు రూపాయి వడ్డీకి తీసుకొచ్చావంటే ₹1 వడ్డీకే బయట ఇవ్వగలవు అని అనుకుంటే వద్దు, ఆ డబ్బులు తీసి మళ్ళీ బ్యాంకులో ఇచ్చేసి దానికి వడ్డీ అయినా నువ్వు కట్టకుండా ఉండొచ్చు కదా, రిటర్న్ ఇచ్చేస్తే డబ్బులు. సో ఇది చూసుకోవాలి, ఇది మేనేజ్మెంట్ ఆఫ్ క్యాష్. నెక్స్ట్, అప్లై ఫైనాన్షియల్ కంట్రోల్ని అప్లై చేస్తుందన్నమాట ఈ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అనేది. సో ఫైనాన్షియల్ కంట్రోల్ అంటే ఈ ముందర చేసినవన్నీ ఉన్నాయి చూసావా, అమౌంట్ ఎంత కావాలో ఎస్టిమేట్ చేయడం, ఎంత కావాలో ఆ డబ్బుల్ని క్యాపిటల్ స్ట్రక్చర్ ఏముండాలో అది నిర్ణయించుకోవడం, దాన్ని ఎలాగ నువ్వు ఇన్వెస్ట్ చేయాలి, ఆ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ని చూస్ చేసుకోవడం, కరెక్ట్గా క్యాష్ని మేనేజ్ చేయడం, ఇవన్నీ ఉంటాయి చేసావా. ఇవన్నీ కరెక్ట్గా జరగాలి అంటే ఒక కంట్రోల్ ఉండాలి దాని మీద. ఓకేనా. అది కూడా ఈ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ చేస్తుంది. ఇది దీని నేచర్. స్కోప్ వచ్చేటప్పుడు దేన్ని కవర్ చేస్తుంది అంటే ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఎకనామిక్స్. ఇంకోటి కింద చూడు, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ అకౌంటింగ్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ మ్యాథమెటిక్స్, ప్రొడక్షన్ మేనేజ్మెంట్, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్సెస్, ఇన్ని ఉన్నాయి చూసావా. ఇలా ఎందుకు ఇచ్చారంటే దీని స్కోప్, ఇప్పుడు ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఎకనామిక్స్ ఇలా ఇచ్చారంటే దాంట్లో ఫినాన్షియల్ మేనేజ్మెంటు ఉంది, ఎకనామిక్స్ ఉందని కాదు దాని అర్థం. ఎకనామిక్స్ అంటే చాలా పెద్దది. ఎకనామిక్స్లో కూడా కొంచెం పార్ట్ ఉందన్నమాట, కొంచెం చిన్న ఒక పార్ట్ ఉంది. ఆ చిన్న పార్ట్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించింది ఉంటుంది. మ్యాథ్స్ ఉంది, మ్యాథ్స్లో చాలా ఉంది, ట్రిగనామెట్రీ ఉంది, అన్నీ ఉన్నాయి. డిఫరెన్షియేషను, ఇంటిగ్రేషన్, ట్రిగనామెట్రీ, జామెట్రీ అన్నీ ఉన్నాయి మ్యాథ్స్లో. మ్యాథ్స్ మొత్తం ఫినాన్షియల్ మేనేజ్మెంట్లో ఉందని కాదు అర్థం. అకౌంటింగ్ అంటే చాలా ఎక్కువ ఉంది.
అకౌంటింగ్ మొత్తం ఫినాన్షియల్ మేనేజ్మెంట్లో ఉంది అని కాదు అర్థం. ఫినాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించిన అకౌంటింగ్ ఉంది దీంట్లో, ఫినాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఎకనామిక్స్ ఉంది దీంట్లో, ఫినాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించిన మ్యాథమెటిక్స్ ఉంది, ఫినాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించిన ప్రొడక్షన్ మేనేజ్మెంట్ ఉంది, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించిన మార్కెటింగ్ ఉంది, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించిన హ్యూమన్ రిసోర్సెస్ ఉంది. ఎక్కడైతే నువ్వు ఫినాన్షియల్ మేనేజ్మెంట్ని యూజ్ చేస్తున్నావో అనేవి ఎక్కడ యూజ్ చేస్తావు అంటే ఫినాన్షియల్ మేనేజ్మెంట్ని కమర్షియల్ కంపెనీస్లో యూజ్ చేస్తావు. షేర్ హోల్డర్స్ని వెల్త్ని పెంచడం అంటే ప్రాఫిట్ మోటివ్ ఉండేవాళ్ళు యూజ్ చేస్తారు. ప్రాఫిట్ రావాలి అనేవాళ్ళు ఫినాన్షియల్ మేనేజ్మెంట్ యూజ్ చేస్తారు. ఓకేనా? వాళ్ళు యూజ్ చేసేటప్పుడు వాళ్ళకి నార్మల్ సత్రం వెళ్ళామనుకో, ఏదైనా చారిటీ, అక్కడ నీకు అన్నదానాలు చేస్తారు, అక్కడ కూడా స్టాఫ్ ఉంటారు, అక్కడ కూడా హ్యూమన్ రిసోర్స్ ఆఫీస్ ఉంటుంది. ఓకేనా? వాళ్ళు చేసేది ఫినాన్షియల్ మేనేజ్మెంట్ సంబంధించింది ఉండదు. సో ఈ పక్కన ఉన్నాయి చూసావు అకౌంటింగ్, మ్యాథమెటిక్స్, ఇవన్నీ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ మ్యాథమెటిక్స్ అంటే మీనింగ్ మ్యాథ్స్లో కొంచెం పార్ట్ ఉంది, అది ఫినాన్షియల్ మేనేజ్మెంట్ రిలేటెడ్ అయి ఉంటుంది. అవి ఉన్నాయి ఈ స్కోప్లో. అంటే ఈ స్కోప్ ఆఫ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్లో ఏమేమి ఉన్నాయంటే ఎకనామిక్స్ రిలేటెడ్ టు ఫినాన్షియల్ మేనేజ్మెంట్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ సంబంధించిన ఎకనామిక్స్ ఉంది, అకౌంటింగ్ కూడా ఫినాన్షియల్ మేనేజ్మెంట్ సంబంధించిన అకౌంటింగ్ ఉంది, మ్యాథ్స్, ప్రొడక్షన్ మేనేజ్మెంట్, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్సెస్, ఇవన్నీ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ సంబంధించినవి. ఇవి అన్నీ ఉన్నాయి కదా, ఫినాన్షియల్ మేనేజ్ సంబంధించినవి ఇవి ఉన్నాయి స్కోప్లో. వీటన్నిటిని కవర్ చేస్తుంది ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అనేది. హ్యూమన్ రిసోర్సెస్, మార్కెటింగ్, ప్రొడక్షన్ మేనేజ్మెంట్, మ్యాథమెటిక్స్, అకౌంటింగ్, ఎకనామిక్స్, ఇవన్నిట్లో ఫినాన్షియల్ మేనేజ్మెంట్కి ఏదైతే అవసరమో అవి ఫినాన్షియల్ మేనేజ్మెంట్ డీల్ చేస్తుందన్నమాట. అంటే మ్యాథమెటిక్స్ అన్న వెంటనే ఫినాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించిన లెక్కలు ఉంటాయి. క్యాష్ మేనేజ్మెంట్ ఉంది. ఓకేనా? క్యాష్ ఎంత వస్తుంది, క్యాష్ ఎంత పోతుంది, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ నువ్వు వేస్తావు, దానికి నువ్వు లెక్క పెట్టాలి, మ్యాథమెటిక్స్ యూజ్ చేయాలి కదా. అందుకని ఇంటిగ్రేషన్, జామెట్రీ, ట్రిగ్నామెట్రీ అవి యూజ్ చేయవు, ఈ నార్మల్ లెక్కలు మాత్రమే యూజ్ చేస్తావు. ఓకేనా? ఎక్సెల్ ఉంది, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఉంది, దాంట్లో క్యాలిక్యులేషన్స్ చేస్తావు, అవి కూడా మ్యాథమెటిక్స్ కింద వస్తాయి. సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి నువ్వు ఏదైతే యూజ్ చేస్తావో ఆ మ్యాథమెటిక్స్ అవన్నీ వస్తాయన్నమాట. ఇది స్కోప్, అంతే, అయిపోయింది.